హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నిన్న సండే కదండి, ఒక సబ్స్క్రైబర్ అయితే నన్ను కాల్ చేసి అడిగారు, నేను మీ ఇంటికి వస్తాను, మీ చేతి వంట టేస్ట్ చేయాలి అని చెప్పి. ఇంటికి ఎవరైనా వస్తానంటే వద్దని ఎవరు చెప్పరు కదండి. నేను సరే రమ్మని చెప్పాను. అలాగే మాట్లాడుకుంటూ చాలాసేపు అయితే కూర్చున్నామండి. ఇంకా తనకి ఏమి ఇష్టమని నేను అడిగాను. ఇష్టంగా ఏం తింటారు అని చెప్తే తనైతే రొయ్యలు ఎగ్స్ ఫ్రై అయితే నాకు చాలా ఇష్టం అనింది. నేనైతే అప్పటికప్పుడు రొయ్యలు తెప్పించానండి. క్లీన్ చేసేసి బాయిల్ చేసి అయితే పెట్టానండి. ఇంకో బాండిల్ పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేశాను. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, కొబ్బరి పేస్ట్ ఒక స్పూన్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేశాను. 1 టీ స్పూన్ పసుపు వేసి అలాగే రొయ్యలు కూడా వేసేసి ఫ్రై చేయాలి. కొంచెం వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి, ఒక 10 నిమిషాలు. అలా ఫ్రై అయిన తర్వాత ఒక 4 గుడ్లు అయితే వేసానండి. 4 అయినా వేయచ్చు, లేకుంటే 5 అయినా వేయచ్చు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా తను అడిగింది కాబట్టి నేనైతే ఇలా ట్రై చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఇప్పుడు ఒక 6 గ్లాసు నీళ్ళైతే వేసి కొంచెం అయితే ఉడకనివ్వాలండి. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత అయితే కొంచెం సాల్ట్ వేసాను. ఫస్టే రొయ్యల్లో సాల్ట్ వేసి నేను బాయిల్ చేశాను. ఒక అర టీ స్పూను సాల్ట్ వేసాను. అలాగే ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేసుకోండి. ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేయాలి. అలాగే ఇంకా 1.5 టీ స్పూన్ కారం అయితే వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 10 నిమిషాల దాకా అయితే ఫ్రై చేయాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. తనకు ఈ కర్రీ అయితే చాలా ఇష్టమంట. ఎప్పటినుంచో తను అనుకుంటుందంట, నా చేతి వంట టేస్ట్ చేయాలి, ఈ కర్రీ చేపించుకొని తినాలి అని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటుందంట అండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా వేసి ఫ్రై చేసేసాను. తను అంటుంది, మీరు చేసే వంటలన్నా నాకు చాలా ఇష్టం అండి, అందుకని వంట స్టైల్ నాకైతే చాలా ఇష్టం అండి, అందుకని నేను ఒకసారి మిమ్మల్ని కలవాలి, మీ చేతి వంట తినాలని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అయితే చెప్పిందండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. తను అసలు ఎంత సంతోషంగా ఉండిందండి ఆ రోజైతే. తన సంతోషం చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఈ కర్రీ విషయంకి వస్తే చపాతీల్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్